నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరన్నా? శ్రీకాంత్. ఇదే ఏరియాలో ఉంటారా అన్న? ఆ ఏరియాలో ఉంటాను. ఇక్కడ సల్మాన్ ఖాన్ అని పేరు ఎప్పుడన్నా విన్నారా అన్న మీరు? ఆహా! ఒకసారి తెలుసు, కొద్దిగా ఐడియా ఉంది. అంటే ఇప్పుడు ఆయన పేదలకు మంచి చేస్తా గవర్నమెంట్ నుంచి వచ్చేవి కాకుండా మా తరపున కూడా బియ్యం ఇస్తాం, పింఛన్ ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేస్తారని అన్నారు. మీకేమన్నా తెలుసా? విన్నాను, పేరు విన్నాను కానీ కంటెస్ట్ చేస్తున్న ఐడియా అయితే నాకు లేదు. పోనీ లంకల దీపక్ రెడ్డి గారి గురించి విన్నారా? విన్నాను. బీజేపీ. అతను జనాలలో తిరుగుతున్నారా బీజేపీ క్యాండిడేట్స్? ఆహా! ఆయన ఓకే. కొన్ని కొన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా కంపేర్ చేస్తే లంకల దీపక్ రెడ్డి కానీ మన సల్మాన్ ఖాన్ కానీ జనాలలో ఎవరికి ఎక్కువ పేరుంది? అంటే మైనారిటీస్ ప్రకారం అయితే ఆయన ఆయన సల్మాన్‌కి వాళ్ళకి అతను మేబీ అదే రావచ్చు, అతను గెలిచే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ నుంచి అంటే మరి మేబీ అక్కడ సైత్రి ఆ ఏరియాస్ నుంచి సైత్రిలో అతను కొంచెం పట్టుందని తెలిసిందనమాట. ఓవరాల్‌గా ఇప్పుడు మన ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ అందులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్‌కి టికెట్ ఇస్తే గనుక ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఆయన లోకల్ పర్సన్. ఇప్పుడు నాకు పర్సనల్‌గా అందరికి తెలుసనమాట. మెయిన్ యూత్‌లో. ఆయన ఇంకోటేంటంటే మైనారిటీస్ కూడా చాలా బాగా చేసిండు. లైక్ అదే ఖబరిస్తాన్ అవన్నీ చేయడం గానీ, ఆయన సొంత ల్యాండ్ ఇవ్వడం గానీ, ఆయనకైతే ఛాన్స్ ఖచ్చితంగా ఆయన ఇస్తే అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తది. లేదంటే మాగంటి సునీత నుంచి గట్టి పోటీ మిగతా పార్టీలకు ఉంటది. ఇన్‌కేస్ ఆయనకిస్తే గనుక ఓడిపోయే ఛాన్స్ ఖచ్చితంగా మాగంటి సునీత ఉంది. నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారు. అంటే వీళ్ళిద్దరిట్లలో అంటే మనం నార్మల్‌గా ఇప్పుడు హెచ్‌వైసీ సల్మాన్ ఖాన్ గానీ, నవీన్ యాదవ్ గాకుండా మన బీజేపీ పార్టీ లంకల దీపక్ రెడ్డి గాని బరిలోకి దిగితే వీళ్ళిద్దరిట్లలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటది? సల్మాన్ ఖాన్ గారు అంటే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా పోటీ చేస్తున్నారా? లేకపోతే మేబీ ఎంఐఎం నుంచి పోటీ చేస్తే ఆయన కొద్దిగా ఎంఎం గాదు ఇండివిడ్యువల్‌గా. ఇండివిడ్యువల్ అని అంటే మన మైనారిటీస్ మేబీ ఐడియా ఉంటది కానీ మనకైతే అంత లేదు. మా సైడ్ అయితే ఎక్కువ.